హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ ఆర్పీ క్రియేటివ్స్. ఈరోజు స్పెషల్ పానీపూరి. శనగపప్పు బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత పొటాటోస్ కూడా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంకా పానీపూరిలో స్టఫ్ రెడీ అయిపోయింది. తర్వాత ఇందులోకి మనం పానీ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4-5 మిర్చీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. పానీ కూడా రెడీ అయింది. మనకి బయట ఇన్స్టెంట్గా పానీపూరి దొరుకుతుంది కదా, వాటిని ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే సింపుల్గా పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.